పవిత్ర నవరాత్రి రోజున హనుమాన్జీ యొక్క దివ్య సందేశంతో మీకు స్వాగతం. నా పిల్లలు, శ్రద్ధగా వినండి. ఒకవేళ మీరు ఈరోజు ఈ పవిత్ర సందేశాన్ని కోల్పోతే మీరు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజును కోల్పోయినట్లే. ఎందుకంటే నవరాత్రి యొక్క ఈ 9 రోజుల్లో హనుమాన్జీ యొక్క ఈ సందేశాన్ని వినే ఏ భక్తుడైనా వారి అదృష్టం తెరుచుకుంటుంది. వారి ఇంట్లో సుఖసంతోషాలు వస్తాయి మరియు అన్ని సంకటాలు తొలగిపోతాయి. మరియు ఒకవేళ మీరు ఈ వీడియోను లైక్ చేయకుండా మరియు విరాట్ మంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా మూసివేస్తే అది మీ తల్లిదండ్రులను ఏడుస్తూ వదిలేసినంత పెద్ద అపరాధం అవుతుంది. అది హనుమాన్జీని వారి పూజ సమయంలో నిరాశపరచడం మరియు నవరాత్రి రోజున దుర్గామాత సింహాసనాన్ని అవమానించడం వంటిది. మరి నా భక్తులారా, మీరు అంత పెద్ద పాపం చేయగలరా? కాదు కదా? అయితే వెంటనే లైక్ చేయండి, సంకటమోచన సందేశ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను చివరి వరకు చూడండి. సందేశం ఆరంభం. నా ప్రియమైన పిల్లలు, మీరు నమ్మకంతో ఉండాలి. మీ అదృష్టం ఇప్పుడు ఉదయిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న చీకటి క్రమంగా తొలగిపోతోంది. మీ ఓడ ఒడ్డుకు చేరుకుంది మరియు ఆ కొత్త ఉదయం మీ ద్వారం వద్ద తట్టబోతోంది. మీరు చాలా బాధలు అనుభవించారు, చాలా కన్నీళ్లు కార్చారు, చాలా నమ్మకాన్ని కోల్పోయారు. కానీ మీకు తెలుసా, ఈ బాధలే మిమ్మల్ని ఆ శక్తి వైపు తీసుకొచ్చాయి. దాని లేకపోతే మీరు ఎన్నటికీ ఇంత బలవంతులు కాలేరు. ఈరోజు మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఉంది. అది అందరికీ దొరకని అరుదైన వరం. ఇతర సాధకులు దీనికోసం సంవత్సరాలు తపస్సు చేస్తారు, పర్వతాల్లో తిరుగుతారు. కానీ మీకు ఈ వరం బహుమతిగా లభించింది. మొదటి ప్రశ్న. 2 నుండి 3 నిమిషాల వరకు ఆలోచించండి. ఒకవేళ మీకు మీ గతంలోని ఒక ప్రత్యేక వ్యక్తి నుండి చివరిసారిగా ఒక ప్రశ్న అడిగే అవకాశం లభిస్తే అది ఏమిటి? దీని సమాధానం మీకు ఈ సందేశం చివరలో లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు స్కిప్ చేస్తే మీరు జీవితంలో అత్యంత ముఖ్యమైన పాఠాన్ని కోల్పోతారు. తరువాతి సందేశం. మీ గొంతు, మీ అస్తిత్వం ఇప్పుడు ఎవరికో ఔషధంలా ఉంది. మీ మాటలు విని ఎవరో సుఖశాంతిని పొందుతున్నారు. బహుశా ఇది ఒక కొత్త ప్రేమ కావచ్చు. ఒక వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు, మీ విలువను గౌరవిస్తాడు. అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి వస్తే వారికి అవకాశం ఇవ్వండి. కానీ జాగ్రత్త, కొందరు మిమ్మల్ని చూసి ఈర్ష్యపడుతున్నారు. వారు ఆలోచిస్తున్నారు, మేము విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఇప్పుడు ఇంత శక్తివంతంగా ఎలా అయ్యారు? ఇదే హనుమాన్జీ యొక్క న్యాయం. గతంలో మిమ్మల్ని కిందకు లాగాలనుకున్న వారు ఈరోజు మీ ఉన్నతిని చూసి వణుకుతున్నారు. గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు ఈ వీడియోను లైక్ చేయకుండా, సంకటమోచన సందేశ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా మూసివేస్తే అది శివుడు ఇచ్చిన వాగ్దానాన్ని భంగం చేయడంతో సమానం. మరియు నిజమైన భక్తులు ఎన్నటికీ అలాంటి పాపం చెయ్యరు. రెండవ ప్రశ్న. 5 నుండి 6 నిమిషాల వరకు ఇప్పుడు మీ నుండి మీరే ఈ ప్రశ్న అడగండి. మీ జీవితంలోకి రాబోతున్న కొత్త సంబంధం మిమ్మల్ని రాజా రాణిలా జీవించే అవకాశం ఇస్తుందా? దీని సమాధానం కూడా ఈ సందేశంలోనే మీకు లభిస్తుంది. కాబట్టి కొనసాగండి. భావోద్వేగ భాగం. పిల్లలు, మీ జీవితం ఇప్పుడు పూర్తిగా కొత్త దిశలో సాగుతోంది. ఆ దేవుడు మీ కష్టానికి ఫలితాన్ని ఇస్తున్నాడు. మీరు కార్చిన కన్నీళ్లు ఇప్పుడు సంతోష రూపంలో బయటకు వస్తాయి. మీ కళ్ళు తడిచినా మీ హృదయం నుండి ఇలా వస్తుంది, ధన్యవాదము ప్రభూ. ఒకవేళ ఈ బాధలు లేకపోతే నేను ఈరోజు ఇక్కడికి చేరుకునేవాడిని కాదు. మీ జీవితంలో అతిపెద్ద విజయం ఇప్పుడు మీ ముందు ఉంది. మూడవ ప్రశ్న. 8 నిమిషాల వద్ద. ఒకవేళ రేపు మీ పాత ప్రేమికుడు తిరిగి వచ్చి ఇప్పుడు నీ విలువ నాకు అర్థమయ్యింది అని చెప్పినట్లయితే మీరు వారిని స్వీకరిస్తారా లేక మీ నూతన మార్గంలో ముందుకు సాగుతారా? ఆలోచించండి. ఈ నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. చివరి సందేశం. మీ జీవితంలో వచ్చే ప్రతి మంచి మార్పును స్వాగతించే సమయం ఇదే. మీ శక్తి, మీ ఉత్సాహం, మీ అదృష్టం ఇప్పుడు ఆ శిఖరంపై ఉంది.
దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. గతంలో మిమ్మల్ని కిందకు లాగాలనుకున్న వారు ఈరోజు మీ ఔన్నత్యాన్ని చూసి కొళ్ళిపోతున్నారు. మీ సమయం వచ్చింది, మరియు ఇప్పుడు మీ జీవితంలో కేవలం వెలుగు మాత్రమే ఉంది. నా ప్రియమైన భక్తులారా, గుర్తుంచుకోండి, మీరు ఈ దివ్య సందేశాన్ని విని హృదయపూర్వకంగా స్వీకరిస్తే ఈ నవరాత్రి రోజు మీ జీవితంలో ఎన్నటికీ గుర్తుండిపోతుంది. కానీ మీరు ఈ వీడియోను లైక్ చేయకుండా, సంకటమోచన సందేశ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా మూసివేస్తే అది నవరాత్రి రోజున దుర్గామాత ఆరతిని వదిలేసినట్టే. మరి ఎవరైనా నిజంగా అంత పెద్ద పాపం చేస్తారా? నా ప్రియమైన పిల్లలు, నేను మీ హనుమాన్జీ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాను. ఈ సందేశాన్ని పూర్తిగా చూడ్డానికి ప్రయత్నించండి. ఒక్క క్షణం కూడా స్కిప్ చేయొద్దు, లేకపోతే మీరు మీ ఫలితాన్ని నిరాశపరుస్తారు. ఈ సందేశంలో మీ జీవితంలో అత్యంత పెద్ద సత్యం దాగి ఉంది. మీరు అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి, మరియు ఇవన్నీ మీ మంచి కోసమే. ఒకవేళ మీరు ఈరోజు మహాదేవుని నిరాశపరిస్తే మీ భవిష్యత్తు చీకటిమయమవుతుంది. స్వయం మీద నమ్మకం మరియు కొత్త ఉదయం. ఈరోజు సందేశం మొదట చెప్పేది ఏమిటంటే, మీరు మీ మీద నమ్మకం ఉంచాలి. మీ అదృష్టం ఇప్పుడు సరైన దిశలో నడుస్తుందని విశ్వసించండి. మీ ఓడ ఒడ్డుకు చేరుకుంది, మరియు ఆ కొత్త ఉదయం మీ ద్వారం వద్ద తట్టబోతోంది. జరుగుతున్న ప్రతిదీ మీ మంచి కోసమే జరుగుతుందని మీరు నమ్మాలి. అంతా ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్తు కోసమే జరుగుతోంది. ఇప్పుడు అర్థం చేసుకోకపోతే ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మీతో గతంలో జరిగినది, ప్రస్తుతం జరుగుతున్నది, లేదా మీరు ఈ క్షణంలో అనుభవిస్తున్నది అంతా మీ మంచి కోసమే. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అమూల్యమైన బహుమతి మరియు రక్షణ కవచం. మీరు ఇంత శక్తివంతమైన వ్యక్తిత్వంలోకి వచ్చారు, ఇంత అద్భుతమైన శక్తిలో ఉన్నారు. ఈరోజు నేను భావిస్తున్నాను, మీరు ఒక సురక్షిత వలయంలో ఉన్నారు. ఒక బుడగలా మిమ్మల్ని 4 వైపుల నుండి కాపాడుతోంది. మీరు మీ మీద గర్వపడాలి. మీకు అందరికీ దొరకని అరుదైన రక్షణ లభించింది. ఇతరులు దీనికోసం ఎంతో ఆరాటపడతారు, అనేక సాధనలు చేస్తారు, కానీ మీకు ఇది బహుమతిగా లభించింది. ఆ రక్షణ కవచం మీకు దొరికింది. ఇప్పుడు నాకు చాలా బలమైన సందేశం వస్తుంది. మీరు కేవలం నమ్మకం ఉంచాలి. జరుగుతున్న ప్రతిదీ మీ ఉజ్వలమైన భవిష్యత్తు కోసమే. ఇది మీ కష్టం మరియు మహాదేవుని ప్రసాదం. బహుశా మీకు 96 గాని 222 గాని వంటి స్పెషల్ నెంబర్లు కనిపించవచ్చు. అలాంటిది ఏదైనా కనిపిస్తే తప్పకుండా చెప్పండి. తద్వారా మీరు మీ మంచి భవిష్యత్తును ఆలింగనం చేసుకోవచ్చు. మీ కుండలిని జాగృతమవుతోంది. మీ ఈడ మరియు పింగళ నాడులు సమతుల్యంలోకి వస్తున్నాయి. ఇవి గతంలో అసమతుల్యంలా ఉన్నాయి. ఇవన్నీ చాలా ప్రత్యేకమైనవి, మరియు ఈ అన్ని విషయాలు మిమ్మల్ని మరింత బలవంతం చేయడానికి జరుగుతున్నాయి. మీ చక్రాలు సరిదిద్దబడుతున్నాయి. నేను చూస్తున్నాను, మీ కుండలిని జాగృతమవుతోంది. అసాధారణ మార్పు మరియు కృతజ్ఞత. మీరు మీ నమ్మకంపై నమ్మకం ఉంచాలి. మీరు ఏ మతం నుండి వచ్చినా మీ దేవుడిపై విశ్వాసం ఉంచండి, ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే మాయాజాల మార్పు పూర్తిగా అనూహ్యమైనది. బహుశా మీరు ఎప్పుడూ ఊహించని విషయం, నాతో ఇలా జరగవచ్చు అని. రాబోయే సమయంలో మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ దేవుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది. మీరు ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తారు. మీరిలా అంటారు, ఒకవేళ ఇలా జరగకపోతే నేనిక్కడ ఉండేవాడిని కాదు, నాకు నా సరైన సహచరుడు దొరికేవాడు కాదు. మీ అన్ని ఫిర్యాదులు మసకబారిపోతాయి, మరియు మీరు బారాబారా భావోద్వేగంతో ధన్యవాదాలు చెప్పుతారు. కళ్లలో సంతోష కన్నీళ్లు ఉంటాయి. నాకు అనిపిస్తోంది, మీ సహచరుడు లేదా మీ జీవితంలోకి రాబోతున్న వ్యక్తి మీకు ఒక అసాధారణ బహుమతిని ఇవ్వబోతున్నాడు. ఆ బహుమతి ఏమిటో మీకు తెలుసా? దీని సమాధానం మీకు ఈ వీడియో చివర్లో లభిస్తుంది, కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. ఒకవేళ కొత్త ప్రేమ మీ జీవితంలోకి దాని ద్వారం తట్టుతున్నట్లయితే, మీ భావోద్వేగాలను అర్థం చేసుకుని మీ విలువను గౌరవించే, మీ గురించి ఆలోచించే వ్యక్తి అయితే వారికి అవకాశమివ్వండి. మీకు గౌరవమిచ్చే, మీ ప్రేమను అర్థం చేసుకుని అలాంటి వ్యక్తులతో మీరు కొత్త సంబంధాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నించాలి. మీరు మరియు మీ ఆ ప్రత్యేక వ్యక్తి కలిసి రాజారాణిలా జీవించే జీవితాన్ని గడపవచ్చు. బహుశా ఈ కొత్త ప్రేమ ఒక తాజా ఆరంభం కావచ్చు. దానిలో ఎన్నో భావోద్వేగాలు మరియు ప్రేమ నిండి ఉంటాయి. మీ గొంతు మరియు శ్రేష్ఠ సమయం. మీ గొంతు ఎవరికో చాలా ప్రత్యేకమైనది. వారు దాన్ని విని సుఖశాంతిని పొందుతారు. ఆ గొంతు వారి హృదయాన్ని తాకుతుంది. మరియు ఓహో, మీ జీవితంలో అత్యంత శ్రేష్టమైన సమయం ఆరంభమైంది.
ఇది మీ ఉత్తమ సమయం. ఇక్కడ ఎన్నో సంతోషాలు మీకోసం వేచి ఉన్నాయి. కొందరు మీకు వ్యతిరేకంగా ఏదో ఆలోచిస్తూ ఉండవచ్చు, ఏదో ప్లాన్ చేస్తూ ఉండవచ్చు, కాని మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు వారి వెనక్కి వెళ్లాలని, వారిని ఒప్పించాలని కోరుకుంటారు. కాని మీరు అలాంటిది ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ మార్గంలో ముందుకు సాగండి. మరియు అవును, చిన్న జుట్టు గురించి కూడా ఏదో విషయం ఉంది. బహుశా మీరు చిన్న జుట్టు ఉంచాలని కోరుకుంటున్నారు, ఎందుకంటే రాబోయే విషయం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. దృఢత్వం మరియు కొత్త గుర్తింపు. బహుశా మరొకరు మీ స్థానంలో ఉంటే వారు విచ్ఛిన్నమై ఉండేవారు, తప్పుడు మార్గంలో సాగి ఉండేవారు, లేదా విచిత్రమైన ఆలోచనల్లో మునిగిపోయి ఉండేవారు. కాని మీరు సింహంలా నిలబడ్డారు, అసలు కదలని దృఢత్వంతో. మీరు కేవలం కష్టాలని ఎదుర్కోలేదు, వాటి నుండి నేర్చుకున్నారు కూడా. మీరు జీవితంలో ఎన్నో ఇబ్బందులు చూశారు, ముఖ్యంగా మీ సంబంధాలలో. ప్రేమ, స్నేహం లేదా సంబంధంలో మీకు ఎంతో బాధ కలిగింది. బహుశా మరొకరి హృదయం ఆ స్థాయిలో బద్దలై ఉండేది. మీరు ఎంతో సహించారు, ఎంతో ఏడ్చారు. ఒక సమయంలో ప్రజలపై నమ్మకమే కోల్పోయిన స్థితికి వచ్చారు. ఎవ్వరూ నమ్మకానికి అర్హులు కాదు అనిపించింది. కాని మీకు తెలుసా, ఈ బాధే మిమ్మల్ని ఈరోజు ఇంత బలవంతంగా మార్చింది. మీరు ఇప్పుడు గతంలో ఉన్న వ్యక్తి కాదు. ప్రజలు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. సాధికారత మరియు శక్తివంతమైన వ్యక్తి. వారు ఆలోచిస్తున్నారు, ఇది అదే వ్యక్తేనా? రోజూ రాత్రిపగలు బాధపడేవాడు. ఇప్పుడు మీలో ఒక విభిన్న శక్తి ఉంది, ఒక విభిన్న కాంతి. మీ ఆ శక్తి, ఆ బలం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. ప్రజలు ఇప్పుడు మీకు భయపడుతున్నారు, ఎందుకంటే మీరు మిమ్మల్ని ఇంత సాధికారంగా మార్చుకున్నారు. మీరు సహించిన బాధ అంత సామాన్యమైనది కాదు. ఆ బాధ మీకు ఒక అసాధారణ శక్తిని ఇచ్చింది. దాన్ని సాధించడానికి ప్రజలు సంవత్సరాలు కష్టపడతారు. మీ శక్తి ఇప్పుడు తడుపు లైట్లో ఉంది. మీరు ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారారు. మీ శక్తిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు వారు మీ ఈ అద్భుతమైన శక్తిని చూసి ఆశ్చర్యపోతున్నారు. మీ చుట్టూ ఉన్న కొందరు మీ ఈ శక్తికి భయపడుతున్నారు. నిజంగా వారు ఇప్పుడు మిమ్మల్ని గతంలోని చిన్న స్థానంలో చూడలేకపోతున్నారు. మీ శక్తి, మీ హోదాను చూసి వారి మనసు కదిలిపోతుంది. వారు మిమ్మల్ని కిందకు లాగడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మిమ్మల్ని పాత కష్టాలలో మళ్లీ చిక్కించడానికి ఎంతో ప్రయత్నించారు. మీ గురించి చెడుగా ఆలోచించారు. కాని మీరు వారి అన్ని ప్రయత్నాలను ధూళిలో కలిపేశారు. మీరు వారి నకారాత్మక ఆలోచనలను గ్రహించారు. ఎవరు మీ మంచి కోరుకుంటున్నారో, ఎవరు కాదో మీరు చూశారు. మరియు ఈ వివేకమే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఇక్కడ మీరు మీ చుట్టూ ఒక బలమైన గోడను నిర్మించుకున్నారు. మీరు వారి నుండి దూరం జరగడం ప్రారంభించారు. మరియు ఈ విషయమే వారికి అత్యంత బాధ కలిగించింది. వారు దీన్ని సహించలేకపోయారు. వారికి ఇది ఒక తుఫాను వచ్చినట్లు అనిపించింది. మీరు వారి ప్రపంచాన్ని కదిలించేశారు. ఈరోజు మీరు మీ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. మీకు మీ ప్రపంచంలో ఎటువంటి లోటూ అనిపించదు. మీ కుటుంబం, మీ సొంత చిన్న ప్రపంచం, ఇది మీకు సరిపోతుంది. మీకు ఇప్పుడు ఎవరి అవసరం లేదు. మీ ఈ శక్తి, ఈ వైబ్ పూర్తిగా అసాధారణమైనది. గతంలో మిమ్మల్ని బాధించినవారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవారు ఈరోజు మిమ్మల్ని ఉన్నతిలో చూస్తున్నారు. వారి స్వంత కళ్లతో మీరు జీవితంలో ఎంత ముందుకు వెళ్లారో చూస్తున్నారు. ప్రతి రంగంలో మీరు ప్రకాశిస్తున్నారు. వారికి బాగా తెలుసు, మీ ఈ శక్తి, మీ ఈ బలం, దానికి సాటి ఏదీ లేదు. మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. అది మీ కష్టం, మీ ధైర్యం మరియు మీ ఈ అసాధారణ శక్తి యొక్క ఫలితం. మీరు పూర్తిగా అనన్యమైనవారు. మీ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. మీకు ఒక పెద్ద న్యాయం జరుగుతున్నట్లు అనిపిస్తోంది. మీ ఉన్నతిని చూస్తున్నవారు దాన్ని సహించలేకపోతున్నారు. వారు అంతరంగంలో తపిస్తున్నారు, ఈర్ష్యపడుతున్నారు, తమను తామే నలిచేసుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారు. మీరు ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా ఆలోచించలేదు. ఎల్లప్పుడూ సత్యం మరియు మంచితనంతో నడవడానికి ప్రయత్నించారు. మీతో తప్పుగా నడిచినవారు ఈరోజు మీ ఉన్నతిని చూసి బాధపడుతున్నారు. నాకు అనిపిస్తోంది, మీకు గతంలో ఎంతో గాయం కలిగింది. వివిధ సంబంధాల నుండి మీకు చాలా బాధ కలిగింది. కాని ఇప్పుడు సమయం మారుతోంది. మీ జీవితంలో ఏదో కొత్తది రాబోతుంది. కొన్ని ప్రత్యేక అవకాశాలు మీకోసం వేచి ఉన్నాయి. ప్రేమ గురించి చెప్పాలంటే, గతంలో మీకు ప్రత్యేకమైన వ్యక్తి ఈరోజు మిమ్మల్ని ఉన్నతిలో చూస్తున్నారు. వారు మిమ్మల్ని తేలికగా తీసుకున్నారు. మీ విలువను గౌరవించలేదు. కాని ఇప్పుడు వారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మీ పురోగతి, మీ చిరునవ్వు, మీ ఆత్మవిశ్వాసం, అవి వారిని అంతరంగంలో కదిలిస్తున్నాయి. వారు మళ్లీ మీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు వారికి మీ నిజమైన విలువ అర్థమవుతోంది.
మీ గురించి ఎగతాళి చేసినవారు, మిమ్మల్ని కింద చూపినవారు, వారి పరిస్థితి ఇప్పుడు సరిగ్గా లేదు. మీరు వారి నుండి దూరమైనప్పటి నుండి వారు బాధపడుతున్నారు. మీరు మీ గౌరవాన్ని పణంగా పెట్టి వారిని ఎన్నోసార్లు ఒప్పించడానికి ప్రయత్నించారు, కానీ వారు మీ విలువను గౌరవించలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది, మీరు ఆ వ్యక్తి నుండి పూర్తిగా దూరమయ్యారు. మీరు ఆ సంబంధాన్ని మళ్లీ సరిచేయడానికి ప్రయత్నించడం ఇష్టపడరు. అన్ని కష్టాలు మీరే చేశారు. వారు బహుశా ఆలోచించారు, మీరు ఎక్కడికి వెళ్లరు, ఎప్పుడూ వారి వెనుకే వంటారు అని. కాని ఇప్పుడు వారు చూస్తున్నారు, మీరు దూరమవుతున్నారు, మీ జీవితంలో ముందుకు సాగుతున్నారు, మరియు వారి పరిస్థితి దిగజారుతోంది. వారికి అనిపిస్తోంది, మీరు లేకుండా వారి ప్రపంచం అసంపూర్ణంగా. నాకు అనిపిస్తోంది, వారు మీవైపు తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఒక లోతైన భావోద్వేగ ప్రేమ మీవైపు రాబోతుంది. బహుశా త్వరలో వారి నుండి మీకు ఒక సందేశం రావచ్చు. సంతోషాల ఆగమనం మరియు భవిష్యత్తు మార్గం. మీతో న్యాయం జరుగుతోంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి కళ్ళు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. వారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ జీవితంలో సంతోషాలు వస్తున్నాయి, మరియు మీరు దానికి పూర్తి అర్హులు. నేను చూస్తున్నాను, మీకోసం ఏదో చాలా పెద్దది మరియు ప్రత్యేకమైనది రాబోతోంది. బహుశా ఇది ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, కెరియర్కు సంబంధించిన ఒక ఆఫర్ కావచ్చు, లేదా ప్రేమ ప్రపంచంలో ఏదో ప్రత్యేకమైనది కావచ్చు. ఇవన్నీ జరగడానికి కారణం మీరు దానికి అర్హులు. మీ జీవితంలో ఉన్న ఏ లోటు ఇప్పుడు పూర్తి చేయబడుతోంది. ఒకవేళ కొత్త సంబంధం మీ జీవితంలోకి దాని ద్వారం తట్టుతున్నట్లయితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి.